హాయ్ హలో అందరికీ ఇవాళ క్లాస్లో మనం సిబిసిఈసిసి కాన్ఫిగరేషన్లో సిఈ కాన్ఫిగరేషన్ విచ్ ఈస్ పార్ట్ 3 క్లాస్ స్టార్ట్ చేద్దాం. సో మీకు ఆల్రెడీ క్యారెక్టరిస్టిక్స్ గురించి చెప్పాను, ఇన్పుట్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ కరెంట్ ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్. అండ్ మనకి ఇంకా ఏంటంటే కాన్ఫిగరేషన్స్లో సిబిసిఈసిసిలో ఆల్రెడీ మీకు సిబి కాన్ఫిగరేషన్ చెప్పాను. ఎవరైతే సిబి కాన్ఫిగరేషన్ క్లాస్ వినలేదో అది క్లాస్ ముందు వినండి, ఈ సిఈ కాన్ఫిగరేషన్ వినే ముందు. ఎందుకంటే సిబి కాన్ఫిగరేషన్లో ఒక ట్రాన్సిస్టర్ని మనం ఎలా ప్లేస్ చేయాలి అండ్ కామన్ బేస్ అనే పేరు ఎందుకు వచ్చింది అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అండ్ ఎక్స్పెరిమెంటల్ సెటప్కి సంబంధించిన డయాగ్రామ్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అండ్ ఏ వోల్టేజ్ని ఎట్ సైడు, ఏ ఫార్వర్డ్ బయాస్ ఎట్ సైడు అండ్ రివర్స్ బయాస్ ఎట్ సైడు, ఇన్పుట్ అంటే ఏంటి అవుట్పుట్ అంటే ఏంటి అని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో కనుక కామన్ ఎమిటర్ చూస్తే మీకు ఇంకా చాలా ఈజీగా అర్థం అవుతుంది. మనకి ఇక్కడ డయాగ్రామ్ లో కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ లో చూడండి ఒకసారి. ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ సేమ్ ఇక్కడ ఎలా ఉందో ట్రాన్సిస్టర్ ని అదే ప్లేస్ లో తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చాం. అడిషనల్ గా ఇక్కడ ఏంటంటే వోల్టేజ్ సోర్స్ కనెక్ట్ చేసాం యాజ్ యూజువల్ ప్రీవియస్ డయాగ్రామ్ లాగానే. ఇక్కడ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ ఉంది అండ్ ఇక్కడ నుంచి బేస్ దగ్గర నుంచి ఎలా తీసుకున్నాం అండ్ ఇక్కడ కలెక్టర్ దగ్గర నుంచి ఇక్కడ ఎమిటర్ దగ్గర నుంచి చూస్తే ఈ రెండిట్లో ఇటు బేస్ కి ఇటు కలెక్టర్ కి ఎమిటర్ కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి దిస్ విల్ బి ట్రీటెడ్ యాజ్ కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్. ఓకే, సేమ్ ఎక్స్పెరిమెంటల్ సెటప్ కూడా చూడండి ఒకసారి. ఈ డయాగ్రామ్ లో ఈ ట్రాన్సిస్టర్ ఒక్కటే సిబికి, సిఈకి, సిసికి మారుతుంది అంతే. ఇక రిమైనింగ్ ఈ సెటప్, ఈ పర్టికులర్ పార్ట్ ఇటువైపు ఉన్నది అండ్ ఈ పర్టికులర్ పార్ట్ ఇటువైపు ఉన్నది, ఇదంతా కూడా అలాగే యాజ్ ఇట్ ఈస్ గానే ఉంటుంది. మీకు ఈ ఒక్కటే మాత్రమే అంటే కామన్ ఎమిటరా, కామన్ బేసా, కామన్ కలెక్టర్ అనే దాన్ని బట్టి ఈ పార్ట్ ఒకటే మారుతుంది అంతే. నెక్స్ట్ ఇంతకు ముందు చెప్పినట్టుగానే ఒకటి ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అయితే ఇలా ఉంటుందని, పిఎన్పి ట్రాన్సిస్టర్ అంటే ఇలా ఉంటుంది. ఈ రెండింటిలో మీరు గమనించేది ఏంటి డిఫరెన్స్ అంటే ఈ యారో మార్క్ ఇండికేషన్ చూడండి. ఒకటి ఇటువైపు ఉంది అంటే ఇక్కడ పి నుంచి వెనకెళ్ళిందంటే ఇది ఎన్పిఎన్, ఇటువైపు ఉంది అంటే ఇక్కడ పి ఉంటుంది ఇక్కడ ఎన్ ఉంటుంది కాబట్టి ఇది పిఎన్పి ట్రాన్సిస్టర్. క్యారెక్టరిస్టిక్స్ మీకు సిబి క్యారెక్టరిస్టిక్స్ చెప్పినప్పుడు చెప్పాను. ఇక్కడ ఈ రెండు వాల్యూస్ చూడండి. ఇక్కడ VCE1 ఇక్కడ వస్తే తర్వాత కండక్షన్ మోడ్లోకి వెళ్ళేసరికి VCE2 వచ్చేసరికి ఇక్కడికి వచ్చింది. ఇది డిఫరెన్స్ సిబికి, సిఈకి, అంతే గుర్తుపెట్టుకోవాల్సింది. క్యారెక్టరిస్టిక్స్ చూడడానికి రెండు ఇలాగే ఉంటాయి. తర్వాత ఇక్కడ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్లోకి వచ్చేసరికి IB1, IB2, IB3తో పాటు ఇక్కడ ఏంటంటే సాచురేషన్ రీజియన్, యాక్టివ్ రీజియన్, ఈ పర్టికులర్ పార్ట్ ఏదైతే మీకు కనపడుతుందో ఇదంతా కూడా సాచురేషన్ రీజియన్ అనమాట. ఓకే, ఈ పర్టికులర్ పార్ట్ కాకుండా రిమైనింగ్ ఇటువైపు ఉన్నదంతా కూడా యాక్టివ్ రీజియన్ అనమాట. ఓకే, కరెంట్ ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్ అక్కడ ఇక్కడ సేమే ఉంటుంది, కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ VCE ఈజ్ కాన్స్టెంట్ అనమాట. అది గుర్తుపెట్టుకోండి. అది కూడా ఆరిజిన్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వట్లేదు, ఆ పాయింట్ కూడా సేమ్, అక్కడ కూడా అదే పాయింట్ చెప్పాను, సేమ్ ఇక్కడ కూడా అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.